హే హాయ్ గాయ్స్! ఇప్పుడు ఒక మినీ కథని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మరి కొద్దిసేపట్లో ఎడిట్ చేసి వీడియోగా ఇస్తాను. తప్పకుండా చూస్తారు కదా! సరే నేనొక మాట అడుగుతాను. మీరు దిష్టి అనే మాటని విని ఉన్నారా? నిజంగా ఇవి ఉన్నాయంటారా? ఇవి అసలు ఈ కాలంలో ఎందుకుంటాయి అని సైన్స్‌లు, లాజిక్‌లు మాట్లాడేవాళ్ళు ప్లీజ్ దయచేసి దీన్ని స్కిప్ చేసేసేయండి ఈ వీడియోని. లేదు మేము అమ్మ మాటలు అన్నీ వినకపోయినా కొన్ని ఇలాంటివి నమ్ముతాము అనుకునే వాళ్ళు మాత్రం వినండి. అవును, నిజంగానే ఉంటాయి అవన్నీ. నేనైతే పూర్తిగా దాని మీద కాన్సంట్రేషన్ చేసి గుడ్డిగా అయితే నమ్మను. బట్ కొంచెమైతే మనసులో ఉంటుంది. నాకైతే ఇది నిజమనిపిస్తుంది. అవును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు దిష్టి గురించి అని అడుగుతారా? ఎందుకంటే నేను ఇదివరకి చాలా కథలు రాసేదాన్ని. ఇప్పుడు మరీ లేజీగా అయిపోయి నాకు దిష్టి తగిలింది నా మైండ్‌కి. ఒక్క కథ రాయాలి అన్నా మైండ్‌లో ఎన్నో థాట్స్ ఉంటున్నాయి కానీ రాయలేకపోతున్నా. మరీ ఓవర్‌గా చెప్తున్నాను కదా! సరే నవ్వేసేయండి. దిష్టిలు గిష్టిలు ఏమీ ఉండవు. మన మైండే, మన లేజీతనమే దిష్టి పెట్టారు అది ఇది అనుకొని సోంబేరిలాగా వేషాలేస్తుంటుంది అప్పుడప్పుడు. అర్థమైంది కదా! సరే నెక్స్ట్ రాబోయే నా కథ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఆ కథ పేరు 'ఆహ్లాదంగా'. ప్రేమకు ఏమి కావాలి? స్టోరీ పేరు. డోంట్ మిస్ ఇట్.